దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతటికీ కూడా లోకరక్షకుడైన యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? మంచిది. మీరందరూ దేవుని కలిగి ఉన్నారు, అదే బాగోటం. దేవుని కలిగి ఉండటమే బాగోటం. లోకంలో అనేక మంది ఉన్నారు, వారు నిజ దేవుణ్ణి ఎరగట్లేదు, నిజ దేవుణ్ణి తెలుసుకోవట్లేదు గనక, నిజ దేవుణ్ణి వారు తెలుసుకోవట్లేదు గనక వారి జీవితాల్లో ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే వారికి నిరీక్షణ లేదు, వారికి ఆధారం లేదు. మీరు నిజ దేవుడైన లోకరక్షకుడైన యేసు ప్రభువారిని కలిగి ఉన్నారు గనక మీ జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే దేవుడే మీ జీవితాల్లో ఒక నూతనమైన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే కొంచెం దూరంగా కూర్చున్నారు, ఇది మైక్ ఏమో చిన్నగా ఉంది, మీరు కొంచెం ఎదరికేసుకోండి, కొద్దిగా ఎదరికేసుకుంటే దగ్గరగా ఉంటే. ఒకప్పుడు సినిమా థియేటర్లో నేల టికెట్ ఉండేదన్నమాట. నేల టికెట్ ఉండేది, నేల టికెట్కి తీసుకొని వెళ్తే దగ్గరగా తెర దగ్గరగా కనపడిద్ది అన్నట్టుగా దగ్గరగా కూర్చున్న క్లాస్ రూమ్లో దగ్గరగా మొదటి బెంచి రెండో బెంచ్లో కూర్చున్న వాళ్ళు బాగా చదువుతారు అన్నట్టు దగ్గరగా ఉన్నారనుకో, మీరు వాక్యం వింటున్నారో లేదో నాకు తెలిసింది అనమాట. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక మాట ఉంది, అపోస్తుల కార్యాలు 10:36లో యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఒక్కరికి కాదు, ఒక ప్రాంతానికి కాదు, ఒక దేశానికి కాదు, ఒక గ్రామానికి కాదు, ప్రపంచం అంతటికి యేసుక్రీస్తు అందరికీ ప్రభు. మనం రాజకీయ నాయకులు కొంతమంది రాజకీయ నాయకులను చూస్తూ ఉంటాం. ఈ రాజకీయ నాయకుడు అందరు వాడండి అంటే ధనికులైనా పేదవారైనా మధ్యతరగతులైనా ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన దగ్గరికి వెళ్తే ఏం జరిగిద్ది? న్యాయం జరిగిద్ది. వారికి ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు తీర్చబడతాయని ఇతరు అందరు వాడండి అని అంటారు. మరి మనుషులు అందరికీ న్యాయం చేయొచ్చు, చెయ్యకపోవచ్చు, కానీ నిన్ను నన్ను ఆయన స్వరూపంలో ఆయన పోలికలో చూపించిన లోకరక్షకుడైన యేసు ప్రభువారు అందరికీ న్యాయం చేసే దేవుడు కనుక ఆయన ఆ పరలోకం నుంచి మానవ అవతారిగా ఈ లోకంలోకి కన్నికైన మరీ గర్భాన జన్మించి 2024 సంవత్సరాల క్రితము మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అతిక్రమముల కొరకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించి ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మనకి విడుదల విమోచన కలగజేసిన గొప్ప దేవుడు కనుక యేసుక్రీస్తు ఎవరికి ప్రభు? అందరికీ ప్రభు. చెప్పాలి, యేసుక్రీస్తు ఎవరికి ప్రభు? అందరికీ ప్రభు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రభు అయిన ఆ రక్షకుడిని మనం కలిగి ఉన్నాం కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు మనం విందాం, దేవుని యొక్క మాటకు మనం లోబడదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 113వ కీర్తన 113వ కీర్తన 7వ వచనం. ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి పేదలను పైకెత్తువాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వింటున్నారా? అందరూ వాక్యం అంటున్నారా? ఇంకా కూర్చుంటున్నారా? కూర్చొని అటు ఇటు తిరగద్దు, మీరు ఎక్కడోళ్ళు అక్కడ కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వినండి. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో నుంచి 113వ కీర్తన 7వ వచనము, 8వ వచనం, 9వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. దైవ సేవకులు చదివారు. ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి పేదలను పైకెత్తువాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరితోనంట? ఎవరితో అని రాయబడి ఉంది వాక్యం ఇక్కడ? ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ దీనులను దరిద్రులను లేవనెత్తి, ఎక్కడి నుంచి లేవనెత్తుడంట? పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తి రాజుల సింహాసనం పైన కూర్చుండబెట్టే దేవుడు అంట మన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఎవరైనా ఉన్నారా ఇలాంటి దేవుడు లోకంలో? లోకంలో అనేక మంది దేవతలను వారు దేవుళ్ళని వారు పిలువబడుతున్నారు, కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెబుతుంది
తన ప్రజల ప్రధానులతోనూ దీనులను దరిద్రులను లేవనెత్తి, పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తి రాజుల సింహాసనం పైన కూర్చుని పెట్టేవాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది సాధ్యమేనండి? మా పరిస్థితి చూస్తే ఇలా ఉందండి. ఏదో మేము అలాగా చిన్నగా డేరాలు వేసుకున్నాం, అలాగే ఏదో జీవనోపాధి చేసుకొని మేము బ్రతుకుతున్నాం. ఇది సాధ్యమేనా? మీరు వాక్యం చెబుతున్నారు, మంచిదే. వాక్యంలో దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది, మంచిదే. మరి మా మా స్థితి మారిద్ది సాధ్యమేనా? మా పరిస్థితి మారిద్ది సాధ్యమేనంటే దేవుని యొక్క వాక్యం అంటుంది, భూమి ఆకాశం గతించినా సరే నా మాటలు ఎన్నటికీ గతించు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పేది దైవజనుడు కాదు, దైవజనుడు నోటి నుంచి దేవుడు పలికిస్తున్న మాట. మన పరిస్థితులు మారాలంటే, మన జీవితాలు మారాలంటే, మన బ్రతుకులు బాగుపడాలని అంటే నిజ దేవుడైన యేసు ప్రభు వారి వద్దకు వస్తే ఆయన అంటున్నాడు, తన ప్రజల ప్రధానులతోనూ దీనులను దరిద్రులను పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తి రాజుల సింహాసనం పైన కూర్చుని పెట్టే దేవుడు అంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూసుకుంటే దావీదు అందరికీ తెలుసు కదా. తెలుసా తెలీదా? దావీదు దావీదు పేరు చాలా మంది పెట్టుకుంటారు. దావీదు గురించి తెలియకపోయినా దావీదు అనే పేరు చాలా మంది పెట్టుకుంటారు. అవునా కదా? మీలో ఎవరైనా దావీదు ఉన్నారా? దావీదు ఉన్నారా? దేవునికి స్తోత్రం. దావీదు దావీదు మంచి కుటుంబంలోనే జన్మించాడు. కానీ దావీదు స్థితి ఎలా ఉందనంటే, ఉదయకాలమే చీకటితోనే లెగిసి గొర్రెల్ని మేపటానికి అడవిలోకి అరణ్యంలోకి వెళ్ళేవాడు. మళ్ళీ చీకటి పడిపోయిన తర్వాత ఎప్పుడు వస్తారు? గేదెలను తోలుకెళ్లే వాళ్ళు కానీ, మేకలు తోలుకెళ్లే వాళ్ళని, గొర్రెలు తోలుకెళ్లే వాళ్ళు ఎప్పుడు తోలుకెళ్తారు? ఉదయకాలమే తోలుకెళ్ళి మళ్ళీ పొద్దు పొడిచే టైంలో, చీకటి పడే టైంలో వాటిని అన్నిటినీ మళ్ళీ తోలుకొని ఇంటికి తీసుకొస్తారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దావీదు అనే వ్యక్తి కూడా అంతే. చిన్ననాటి నుంచి చదువు లేదు, జ్ఞానం లేదు, ఏమీ లేదు ఆ వ్యక్తికి. చిన్ననాటి నుంచే అతను గొర్రెలను మేపటానికి అరణ్యంలో వెళ్ళేవాడు, అరణ్యంలో నుంచి వస్తూ ఉండేవాడు. కానీ ఆ దావీదు ఎవరిని కలిగి ఉన్నాడు? దావీదు ఎవరిని కలిగి ఉన్నాడంటే లోక రక్షకుని కలిగి ఉన్నాడు. భూమి ఆకాశంలో సృజించిన సృష్టికర్తను కలిగి ఉన్నాడు. దావీదు సృష్టికర్తని కలిగి ఉన్నాడు గనక దావీదు జీవితాన్ని దేవుడు ఆస్వాదించాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క మధ్యకాల సమయంలో నీ స్థితి ఏమైనా, నీ పరిస్థితి ఏదైనా సరే, దేవుడు నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. దేవుడు నీ స్థితిని మార్చబోతున్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. దేవుడు నీ భర్త జీవితాన్ని మార్చబోతున్నాడు. దేవుడు మీ బిడ్డలకు భవిష్యత్తును దయచేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు అనుకున్నాడో అనుకోలేదో నాకు తెలియదు, పరిశుద్ధ గ్రంథంలో కూడా రాయబడలా. దావీదు సృష్టికర్తను కలిగి ఉన్నాడు, నిజ దేవుని కలిగి ఉన్నాడు. నీవే నాకు ఆశ్రమయ్యా, నీవే నా దుర్గమయ్యా, నీవే నా కోటయ్యా, నీవే నా కొండయ్యా, నీవు తప్ప ఏ ఆధారము నాకు లేదయ్యా అని చెప్పి ఆ కొండల్లో గొర్రెలు కాసుకునేటప్పుడు గొర్రెలు మేత మేడతా ఉంటుంటే దావీదు ఒక చెట్టు కింద ఎలాగే కూర్చొని దేవుని స్తుతించేవాడు. దావీదు చేతిలో సితార్ ఉండేదనమాట. ఆ సితార వాయిస్తూ నీవే నా ఆశ్రయము, నీవే నా కోట, నీవే నా రక్షణ దుర్గము, నీవే నా ఆత్మీయ కేడము, యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా, ప్రాణనాదా, ప్రాణనాదా, యేసు రాజా, యేసు రాజా, ప్రాణనాదా అని పాటలు పాడుకుంటూ దేవుని స్తుతించేవాడు. దేవుడు అతని హృదయాన్ని చూసే దేవుడు. దేవుడు మనుషులు నాకు మీ హృదయంలో ఏదుందో తెలియకపోవచ్చు, మీ మనసులో ఏముందో తెలియకపోవచ్చు, మీరు ఎక్కడే కూర్చున్నా వెనక వైపు చూస్తే ఏదో ఆలోచిస్తున్నారు, నాకు తెలియకపోవచ్చు. కానీ దేవుడు మన అంతరంగాలు ఎరిగే దేవుడు. దేవుడు మన హృదయాలు ఎరిగే దేవుడు. దావీదు అలా స్తుతిస్తుంటుంటే, దావీదు అలా దేవుని కనపరుస్తుంటుంటే లోకంలో ఎంతో మంది ఉన్నారు, ఆ రాజ్యంలో ఎంతో మంది ఉన్నారు. అయినా సరే దేవుడు దావీదుని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకనంటే
దావీదు గురించి దేవుడు ఒక మాట అంటున్నాడు. దావీదంట దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు అంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే దావీదు హృదయము దేవునికి తెలుసు, దేవుని హృదయము దావీదుకి తెలుసు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దైవ సేవకులు మరి తణుకు ప్రాంతం నుంచి మీ మధ్యకి ఇక్కడికి రావటానికి చాలా ప్రయాసపడుతున్నారు. నేను అంటాను, ఏదైనా మంచి ఊరు చూసుకుంటే బాగుండేది, అవునా కదా? మీ మధ్యకి ఎందుకు రావాలి? ఏదైనా మంచి ఊరు చూసుకున్నారనుకో, ఏ పెద్దపూడో ఏదో ఈ మధ్యలో, లేకపోతే ఆ మధ్యలో తణుకు నుంచి మా మధ్యలో చాలా ఊర్లు ఉన్నాయి. ఏదైనా మంచి గ్రామం చూసుకున్నారనుకో, వసతులు అన్నీ ఉన్న గ్రామం చూసుకున్నారనుకో, వాళ్ళు ఆ పనులకి ఈ పనులకి వెళ్తారు, ఎంతో కొంత దేవునికి వారు కానుకిచ్చుకుంటారు, గడిచిపోయిద్దని అనుకోవచ్చుగా. కానీ దేవుడు దైవ సేవకుడితో మాట్లాడే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మీతో కూడా మాట్లాడే దేవుడు. దేవుడు మనందరితో మాట్లాడే దేవుడు. దేవుడు ప్రేమిస్తున్నాడు అనే నిదర్శనం ఏంటంటే, దైవజనుడు హృదయాన్ని ప్రేరేపించి, నా బిడ్డలు ఫలానా దగ్గరున్నారు, నువ్వు వెళ్ళి వారి ఆత్మీయ జీవితాన్ని బలపరచు, అనేకుల్ని నశించిపోతున్న వారిని అనేకుల్ని నా రాజ్యంలోకి చేర్చు అని దేవుడు ప్రేరేపించాడు గనకే మరి నాకు లేదా ఆ ప్రేరేపణ? నాకంటే ముందుగా ఆరాధన చేసిన టిఫిన్ పాస్టర్ గారికి లేదా ఆ ప్రేరేపణ? అంటే దైవజనుడితో దేవుడు మాట్లాడాడు గనకే మీ స్థితి ఏదైనా, మీ పరిస్థితి ఏదైనా సరే, దైవజనుడు మీ దగ్గరికి ప్రయాసపడుతూ వస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మాతో చెబుతూ ఉంటారు మీ పరిస్థితి గురించి. అన్నా, వారి పరిస్థితి ఎలా ఉంటుందన్నా, వారి కొరకు ప్రార్థన చేయండి అన్నా, వారు ఈ స్థితిలో ఉంటున్నారన్నా, వారి కొరకు ప్రార్థన చేయండి అన్నా. అంటే మీరంటే ప్రేమ. ఆ ప్రేమ దేవుడిని గురించిన ప్రేమ కనుక, మనుషులు ఇచ్చే ప్రేమ కాదు అది, మనుషులు పంచే ప్రేమ కాదు. లోకంలో అనేక ప్రేమలు ఉన్నాయి. నువ్వు లేకపోతే నేను చనిపోతానని అంటాడు. నిన్ను ప్రేమించట్లేదంటే దాన్ని చంపేస్తాడు. లోకంలో ప్రేమలు ఎలా ఉన్నాయి? కానీ ఇది లోకరక్షకుడైన యేసు ప్రభువారు మన పాపముల కొరకు ప్రాణ త్యాగం చేసిన ప్రేమ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ ప్రేమను బట్టే మీ వద్దకు వచ్చారు. అందుకే మీరు దైవజనుడికి లోబడాలి. దైవజనుడికి లోబడితే దేవుడికి లోబడినట్టంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దైవజనుడిని హానర్ చేస్తే, దైవజనుడిని గౌరవిస్తే దేవుణ్ణి గౌరవించినట్టు. రావాలి, అందరు రావాలి, ఇక్కడ కూర్చోవాలి మంచిగా. మరి ఇంత ప్రయాసపడి ఇంత దూరం ఎందుకు వచ్చామంటే దేవుడి మాటలు మీకు పంచడం కోసమే. దేవుని నామానికి మహిమ కలుగును. అందరూ ఒకసారి అదిలో చెబుదాం. అంత ప్రయాసపడి దైవజనుడు వస్తున్నాడు గనక, దైవజనుడితో మీరు కూడా మనసు కలిపితే దేవుడు మీ స్థితిని మారుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం వాక్యం చదువుకుందాం. 113వ కీర్తన 7వ వచనంలో, ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ దీనులను దరిద్రులను లేవనెత్తుటకు ఆయన పెంట కుప్పల మీద నుంచి దరిద్రులను లేవనెత్తువాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడ కూర్చోబెట్టడానికి? ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ. నమ్మశక్యమేనా? అసలు నమ్మటానికి అసలు ఏమాత్రం అవకాశం లేదు. మా పరిస్థితి చూస్తే ఎలా ఉందని మీరు అనుకోవచ్చు. దావీదు స్థితి కూడా అలాంటి ఉంటున్న దావీదు స్థితిని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అప్పుడున్న దేవుడు ఇప్పుడున్న దేవుడు కాదా? అప్పుడు అబ్రహాం, ఇస్సాకులు, యాకోబు దేవుడిని మనం ఆరాధిస్తున్నాం గనక మీ పరిస్థితి ఏదైనా సరే దేవుడు మీ పరిస్థితిని మార్చగలడు. నీకు విశ్వాసం ఉంటే, నీవు నమ్మగలిగితే గనక దేవుడు మీ పరిస్థితిని మారుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు దేవుని యొక్క హృదయాన్ని ఎరిగాడు. అంటే దేవునికి నచ్చినట్టు జీవించడం మొదలుపెట్టాడు. దేవుడు అంటున్నాడు, దావీదు నాకు ఇష్టానుసారుడైన మనుషుడు, దావీదు నా హృదయానుసారుడు. అంటే దేవునికి విరుద్ధంగా దావీదు ఎప్పుడూ జీవించలేదు. దేవుడికి విరుద్ధంగా ఎప్పుడు దావీదు జీవించలేదు. తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత విరుద్ధంగా జీవించిన ఒక సందర్భంలో, కానీ మళ్ళీ పశ్చాత్తాపడి దేవుడు హృదయానుసారుడిగా జీవించడం మొదలుపెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాంటి గొర్రెలు కాసుకుంటున్న దావీదుని దేవుడు ఇజ్రాయేలుకు రాజుగా అభిషేకించాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు రానున్న రోజుల్లో మీ బిడ్డలకు మంచి భవిష్యత్తును ఇవ్వబోతున్నాడు. దేవుడు మీరు విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ప్రభువా, మా పరిస్థితి మారాలి, మా జీవితాలు మారాలి, మా బ్రతుకులు మారాలి,
నీవు గొప్ప దేవుడివి, నీవు లోకరక్షకుడైన యేసు ప్రభువారివి, నీవు మా కొరకు ప్రాణత్యాగం చేశావు, నీవు ఆస్వాదించే దేవుడు ప్రభు అని మీరు ఎప్పుడైతే దైవజనుడు చెబుతున్న మాటలకు లోబడి విశ్వాసంతో ప్రార్థన చేయడం మొదలు పెడతారో, విశ్వాసంతో దేవుని మహింపరచడం మొదలు పెడతారో, విశ్వాసంతో దేవుడి నామాన్ని గణపరచడం మొదలు పెడతారు, దేవుడు తప్పకుండా మీ పరిస్థితిని మార్చే దేవుడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అలాంటి పరిస్థితిలో దావీదు దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తుంటే దేవుడు దావీదుని కనుగొన్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లోకము మిమ్మల్ని కనుగొన్నది ఎందుకనంటే మీరు లోకరక్షకుడైన యేసు ప్రభు వారిని కలిగి ఉన్నారు కనుక. ఆమేన్. ప్రభుత్వాలు మిమ్మల్ని కనుగొంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభుత్వ అధికారులు వచ్చి ఇక్కడ ఉంటున్నారు, ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటున్నారు, వీళ్ళందరికీ ఇల్లులు వచ్చినాయా? మీకు ఏమన్నా ఇచ్చారా? దేవుని నామ అలాగే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మీ జీవితాల్లో, మీ బ్రతుకుల్ని మారుస్తాడు. ప్రభుత్వ అధికారుల హృదయాల్ని మార్చి దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్. దావీదుని దేవుడు కనుగొని ఇజ్రాయేలు దేశానికి రాజుగా దేవుడు ఆశీర్వదించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ బిడ్డల్ని మీరు మంచిగా చదివించండి, పనులకు పంపించడం కాదు, మంచిగా చదివించండి. అక్కడ కింద రాయబడింది, ఒకసారి చదవండి. కింద వచ్చిన పెంట కుప్పల మీద నుంచి బేదలను లేవనెత్తువాడు, ఆయన సంతు లేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషం గల తల్లిగాను చేయును. ఎవరు చేస్తున్నారంట? దేవుడు. గర్భఫలము దేవుడిచ్చు బహుమానమే. మరి దేవుడు ఆ తల్లి జీవితంలో కార్యం చేశాడు కనుకే ఈ కృతజ్ఞత కొడుకుని ఏర్పాటు చేసుకున్నాం, అవునా కాదా? మరి కుమారులు అక్కడ రాయబడి చదవండి అన్న ఒకసారి చదవండి. ఆయన సంతు లేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషం గల తల్లిగాను చేయనంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా మంది లోకంలో బాగా డబ్బున్నోళ్ళు, బాగా ఉద్యోగం చేసేవాళ్ళు పిల్లలు కలగట్లేదని రకరకాల మందులు ఆడుతున్నారు. పిల్లలు కలగట్లేదని రకరకాల మందులు ఆడుతున్నారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉంది, ఆయన ఇజ్రాయేల్ ప్రజల్ని వృద్ధిపరిచాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇజ్రాయేల్ ప్రజల్ని అభివృద్ధి పరిచాడంట. ఐగుప్తు బానిసత్వంలో వారు ఉంటుంటే వారిలో మగపిల్లలు పుట్టకూడదని చెప్పేసి రాజు ఆజ్ఞ ఇచ్చినా సరే దేవుడు వారి గర్భాలను తెరిచాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగా మీకు దేవుడు బిడ్డల్ని ఇస్తుంటే మీరు దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంతు లేని దాన్ని అంటే బలము లేని దాన్ని తన జీవితంలో గర్భం ధరించలేని పరిస్థితి ఉన్నా సరే దేవుడే కలగజేసుకొని దేవుడే వారి గర్భాన్ని తెరిచి కుమారులు గల సంతోషం గల తల్లిగా చేస్తాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాజులతో అధికారులతో దీనులను దరిద్రులను కూర్చుని పెట్టే దేవుడు. ఒకసారి చూద్దాం ఎవరిని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అలా కూర్చోబెట్టాడు, ఎవరి జీవితాల్లో అలాంటి కార్యం చేశాడు, ఎవరి స్థితిని దేవుడు ఆ విధంగా మార్చాడో చూద్దాం. 2 సమూయేలుకు రాసిన గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. 2 సమూయేలుకు రాసిన గ్రంథము. యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడానిని దావీదు అడిగిను. దావీదు మరి దేవుడు దావీదుని జ్ఞాపకం చేసుకున్నాడు కదగా. దావీదుని దేవుడు హెచ్చించాడు గనక, దావీదు జీవితంలో దేవుడు కార్యం చేశాడు గనక ఉపకారానికి ఉపకారం చెయ్యాలి. దేవుడు నా జీవితంలో ఎన్నో మేలు చేశాడు, దేవుడు నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడని దావీదు ఆలోచించుకుంటూ దావీదు సౌలు కుటుంబంలో అంటే దావీదు కంటే ముందుగా ఇజ్రాయేలుకు మొట్టమొదటి రాజైన సౌలుని దేవుడు ఎన్నుకుంటే సౌలు దేవుని మాట వినటం మానేశాడు, దేవుడికి లోబడటం మానేశాడు. దైవజనుడు అంత దూరం నుంచి వచ్చి మీ మధ్య దేవుని ఒక వాక్యం చెబుతుంటే మీరు అశ్రద్ధగా ఆలకించకూడదు. వచ్చాళ్లే చెప్పుకున్నాళ్లే వెళ్ళిపోతున్నాళ్లే అని మీరు అనుకోకూడదు.
మీరు ఆ మాటలకు లోబడాలి. దేవుని యొక్క వాక్యం అంటుంది, దేవుని యొక్క వాక్యాన్ని అశ్రద్ధగా వినివాడు శ్రాపగ్రస్తుడంట. అశ్రద్ధగా అంటే ఇప్పుడు ఎవరన్నా మాట చెబుతున్నారు అనుకో, "అమ్మా, పలానా చేస్తాం లేదా, పలానా సువార్తమ్మ గురించి నీకు తెలుసా, ఏం జరిగిందో అని అంటే చెప్పని చెవి వేస్తామా, 2 చెవులు ఉన్నా 4 చెవులు వేసినట్టు వేస్తాం అనమాట. అవునా కదా? ఎందుకంటే ఆ మాట వినాలని ఆతృత, ఆ మాట వినాలని ఉత్సాహం. ఏం జరిగిందో ఏంటి, ఏం జరిగిందో బాబు అందరికీ తెలియదు, నాకే తెలుసు అని సంతోషం. మరి లోకంలో ఉన్న మాటలు వినటానికే మనం ఆతృత పడితే దేవుని మాటకి ఎంతగా మనం ఆతృత పడాలి. దేవుని మాటను నీ వింటే గనక, దేవుని మాటకు నీ జీవితాన్ని లోపరుచుకుంటే గనక, దేవుని మాటల అనుసారంగా నీ జీవితాన్ని నువ్వు మలుచుకొని నడిస్తే గనక దేవుడు తప్పకుండా నీ పరిస్థితిని అంతటినీ మార్చే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు మొట్టమొదటగా సౌలుని రాజుగా చేశాడు. మన స్థితులు మారిపోయిన తర్వాత, మన జీవితాలు బాగుపడిపోయిన తర్వాత దేవుని మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. అనా తర్వాత మాట్లాడుదు, ఇటు ఎలాగా తర్వాత మాట్లాడుదు. తర్వాత సైలెంట్గా ఉండండి, వాక్యం వినాలి. ఎందుకంటే అదేం చిన్నది, నా గొంతు కూడా పెద్దగా అరుపుకున్నాను, నేను కూడా మాట్లాడకూడదు. ముందుగా సౌలుని రాజుగా అభిషేకిస్తే దేవుని మాట వినటం మానేశాడు సౌలు. బలులు అర్పించుట కంటే దేవుని మాట వినటం శ్రేష్టం అంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అప్పుడైతే బళ్ళు ఉన్నాయి, పాస్టర్ గారు వస్తున్నారు, నేను కానుకెత్తున్నాను, నేను భోజనం పెడుతున్నాను, నేను ఎట్లున్నా పర్లేదని అనుకుంటే పొరపాటు. నీవు దేవుని అందు భయభక్తులు కలిగి, భయం కలిగి, దైవజనుడు అంటే గౌరవం కలిగి, నీ చుట్టుపక్కల ఉన్న వారితో అందరితో సమాధానంగా జీవిస్తూ ఉంటేనే దేవుడు నీ జీవితాల్లో కార్యాలు చేస్తాడు. అలాగే ఆయన నిత్య రాజ్యానికి వారసుడిగా, వారసురాలుగా చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలా కాకుండా మనకి నచ్చినట్టు మనం ఉంటూ, మనకి నచ్చిన జీవితం మనం జీవిస్తూ, దైవజనుడు వచ్చాడని చెప్పేసి ఓ పూట భోజనం పెట్టేసి, లేదంటే కానుకిచ్చి, అబ్బా నేను దేవుడికి పాస్టర్ గారికి భోజనం పెట్టాను, పాస్టర్ గారికి కానుకిచ్చాను, దేవుడు నన్ను ఆస్వాదిస్తాడు అనుకుంటే పొరపాటు. మనం మంచిగా జీవిస్తేనే మనము దేవుని పిల్లలము. మనము దేవుని యొక్క రక్తం ద్వారా కడగబడ్డాం గనక మనం లోకాన్ని విసర్జించే వారిగా ఉండాలి. లోకంలో దురలవాట్లు, లోకంలో ఉన్న చెడు అలవాట్లు, లోకంలో ఉన్న చెడునికి మనం దూరంగా ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు అప్పుడు మన జీవితాలను వెలిగిస్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నా దారి నాదే, దేవుడి దారి దేవుడిది అంటే ఓదాట్లోకి వెళ్తాం. అవునా కదా? నా దారి నాదే, నా జీవితం నాదే, నా బ్రతుకు నాదే, నాకు నచ్చినట్టు నేను ఉంటున్నానని అన్నానుకో, దేవుడు కూడా ఏమీ చేయలేడు. మన జీవితాన్ని ఎప్పుడైతే దేవుడికి అర్పించుకుంటామో, మన జీవితాన్ని ఎప్పుడైతే దేవుడికి సమర్పించుకుంటామో, దేవుడు తప్పకుండా మన జీవితాలను బాగు చేయటమే కాదు, మన ద్వారా అనేక మంది జీవితాలను బాగు చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ సౌలు ముందుగా రాజుగా దేవుడు ఎన్నుకుంటే, సౌలు దేవుని మాటను తునీకరించేశాడు. దేవుడు మాటకు లోబడకుండా తన ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకుంటా ఉంటుంటే దేవుడు సౌలును తప్పించి దావీదును రాజుగా అభిషేకించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందును బట్టి యోనాతాను, సౌలు కుమారుడు యోనాతాను దేవుడు ఎప్పుడైతే సౌలుని దేవుడు తప్పించి ఇజ్రాయేలుకు రాజుగా దావీదును అభిషేకించడం మొదలుపెట్టాడు, సౌలు దావీదు మీద పగబట్టాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. దేవుడు మన నుండి ఎప్పుడు దూరంగా ఉంటాడంటే, మనము దేవుడికి దూరంగా ఉన్నప్పుడే మన నుండి మనం దూరం అయిపోతాం. దేవుడి సన్నిధికి ఎప్పుడైతే దూరంగా ఉంటామో, దేవుని మాటలకు ఎప్పుడైతే దూరంగా బ్రతుకుతామో దేవుడు మనకి దూరంగా ఉంటాడు. అందుకే దేవుని ఒక వాక్యం అంటుంది, మీరు ఆయన వద్దకు రండి, ఆయన మీ వద్దకు వచ్చే దేవుడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మీరు ముందు ఆయన వద్దకు రండి అని చెప్పేసి దేవుడు అంటున్నాడు. మీరు దేవుని సన్నిధిలోకి వస్తే ఆయన మీతో పాటు వచ్చి మీ పక్కన కూర్చునే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన పక్కన కూర్చునే దేవుడు కాదు, నీ కష్టంలో, నీ నష్టంలో, నీ బాధలో, నీ వేదనలో, నీ దుఃఖంలో నీ చేయి పట్టి నడిపించే దేవుడు. నీకున్న వ్యతిరేకమైన పరిస్థితులన్నిటిని
ఆయన మార్చే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ నువ్వు కన్నీటితో వచ్చావేమో, నీవు దుఃఖంలో వచ్చావేమో, నువ్వు వేదనతో వచ్చావేమో, నష్టంలో వచ్చావేమో, నా బ్రతుకేంటని నీవు వచ్చావేమో, దేవుడు నీ బ్రతుకును మార్చి నీ కన్నీటిని తుడిచి నీ నోటి నిండా నవ్వు కలగజేసే దేవుడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ సౌలు దేవుడికి విరుద్ధంగా జీవిస్తుంటే దేవుడు సౌలు తప్పించి దావీదును రాజుగా అభిషేకిస్తే దావీదు మీద సౌలు పగ పెంచుకున్నాడు. మన కుటుంబాల్లో ఏదైనా కుటుంబం ఆస్వాదింపబడుతుంటే మనం అందరం సంతోషం కలిగి ఉండాలి. ఇప్పుడు మన కుటుంబాల్లో ఒక తల్లి ప్రార్థన పెట్టించుకుంటుంది, మనందరం ఆ ప్రార్థనకు రావాలి, మనందరం లోపడాలి. ఇక్కడ సౌలు చేసిన పొరపాటు వల్ల దేవుడు సౌలు తప్పిస్తే దావీదుని దేవుడు రాజుగా అభిషేకిస్తే సౌలు దేవుడిని అడగటం మానేసి దావీదు వెనకాల దావీదుని చంపాలని తరుగుతున్నాడు. ఇది అసలు న్యాయమేనా? ఇది అసలు న్యాయమేనా? ఎవరిని అడగాలి సౌలు? ఎవరిని అడగాలి? నాకు రేషన్ కార్డు ఇవ్వలేదండి అని ఎవరిని అడుగుతాం? పక్కాకి ఎందుకు ఇచ్చారని పక్కాని అడుగుతావా? నీకు ఎందుకు ఇచ్చారని ఎవరిని అడుగుతాం? మనకి ఎవరైతే ఇస్తారో వాళ్ళని వెళ్ళి అడుగుతామా? పక్కా నాకు ఇచ్చారో రేషన్ కార్డు నాకు ఎందుకు ఇవ్వరండి అని ఎవరిని అడుగుతాం? ఆ అధికారిని అడుగుతాం, అవునా కదా? మరి ఇక్కడ సౌలు దేవుడిని అడగటం మానేసి ఆ అభిషేకించబడిన దావీదు మీద పగ పెంచుకొని దావీదుని చంపాలని ప్రయత్నం చేస్తుంటే సౌలు చేతిలో నుంచి దావీదుని తప్పించి దావీదుని అంతకంతకు అభివృద్ధి పరిచాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఒకవేళ సౌలు చంపాలని ప్రయత్నం చేసినా సరే దావీదు దేవునికి ప్రార్థన చేస్తూ సౌలును కూడా దేవుడే అభిషేకించాడు, సౌలును కూడా దేవుడే ఎన్నుకున్నాడు, నేను అతన్ని ఏమీ చేయకూడదని దేవుడికి అప్పగించుకున్నాడు గనక దావీదును దేవుడు అంతకంతకు ఆస్వాదించాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు అంతకంతకు అభివృద్ధి చెందాలంటే, మీరు అంతకంతకు వర్ధిల్లారని అంటే పగ అనేది ఉండకూడదు మనలో, కోపం అనేది ఉండకూడదు మనలో, ద్వేషం అనేది మనలో ఉండకూడదు. మన కుటుంబాల్లో ఏదైనా ఇలాగ ప్రార్థనా కార్యక్రమం జరుగుతుంటే అందరూ లోబడాలి. లోబడతారా? అందరూ లోబడాలి, అందరూ ఐక్యత కలిగి ఉండాలి, అందరూ కలిసిమెలిసి జీవించాలి. గొడవలు కొట్లాట్ల లాంటివి మనలో ఉండకూడదు. ఎందుకనంటే మనం ఎవరి బిడ్డలం? దేవుని బిడ్డలం. దేవుని బిడ్డలు ఎలా ఉండాలి అని అంటే దేవుని పోలి నడుచుకోవాలి. అందుకే దేవుడు అంటున్నాడు, దావీదు నా హృదయానుసారుడు. మరి మీరు కూడా దేవుని హృదయానుసారులు మీరు అవ్వాలని అంటే దావీదు కలిగిన మంచి లక్షణము ఎదుటి వారిని ప్రేమించడం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎదుటి వ్యక్తి చంపాలని చూసినా, ఎదుటి వ్యక్తి నాశనం చేయాలని చూసినా సరే ఎదుటి ఉన్న సౌలుని ప్రేమించాడు గనకే దావీదుని దేవుడు అంతకంతకు అభివృద్ధి పరిచాడంట. సౌలు కుమారుడైన యోనాతాను ఉన్నాడు. యోనాతాను కూడా నా తండ్రి నిన్ను చంపాలనుకుంటున్నాడని చెప్పేసి యోనాతాను కూడా దావీదుని తప్పించి దావీదుని సౌలు దగ్గర నుంచి దూరంగా పంపించాడు గనక అక్కడ దావీదు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చదవన్నా యోనాతాను. ఇప్పుడు యోనాతాను ఎవరు? యోనాతాను చెప్పిన ఎవరు? యోనాతాను ఇక్కడే ఉన్నారా? సౌలు కుమారుడు యోనాతాను. యోనాతాను కూడా దావీదుకు మేలు చేశాడు, మంచి చేశాడు. మనకెవరైనా సరే కీడు చేసినా సరే మనం మంచి చేసేవారిగా ఉండాలి, కీడుకి కీడు చేయకూడదు. ఒకవేళ నువ్వు మేలు చేసి కీడు అనిపించినా సరే నీవు ధన్యుడివి, ధన్యురాలివి. దేవుడే నీకున్న కీళ్ళన్నిటి నుంచి దూరపరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ యోనాతానును బట్టి ఉపకారం చేయుటకు, ఎందుకంటే మరి యోనాతాను దావీదు జీవితంలో ఉపకారం చేశాడు కదా. వాళ్ళ తండ్రి సౌలు చంపాలని చూస్తుంటే సౌలు యొద్ద నుంచి దూరంగా పంపించేశాడని చెప్పేసి దావీదు జ్ఞాపకం తెచ్చుకొని దావీదు దాన్ని తలపోసుకొని నా జీవితం నేను ఈ స్థితిలో ఉన్నానంటే యోనాతాను కూడా కారణం అని చెప్పేసి దావీదు యోనాతాను జ్ఞాపకం చేసుకున్నాడు. మీ స్థితులు కూడా మార్చబోతున్నాడు దేవుడు, మీ పరిస్థితులు కూడా మార్చబోతున్నాడు. అప్పుడు దైవజనుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటారా? గుర్తుపెట్టుకోరా? మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ కొరకు రాత్రి అనక పగలనక దైవజనుడు, దైవ సేవకురాలు వారు ప్రయాసపడుతున్నారు, వారు ప్రార్థన చేస్తున్నారు. మీ స్థితి దేవుడు తప్పకుండా మారుస్తాడు, మీ పరిస్థితి తప్పకుండా మారుస్తాడు. ఇక్కడ యోనాతాను బట్టి దావీదు
ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తున్నాడు. చదవండి అన్న ఇప్పుడు. నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాని దావీదును అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడకు సీబా అని ఒకడు ఉన్నాడంటే, సౌలుకు దగ్గర పనిచేసే ఒకడు ఉన్నాడంట. అతని పేరు సీబా అంట. అతన్ని దావీదు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, నేను ఉపకారం చేయటికి ఎవరైనా ఉన్నారా అని అంటే అక్కడ సీబా అంటున్నాడు. చదవండి. సీబా అని ఒకడు ఉండగా అతను దావీదు నద్దుకు పిలవనంపించి రాజు దావీదు అడుగుతున్నాడు, సీబావి నువ్వేనా అని అంటే నేనే అంటున్నాడు. అని అడగగా అతడు, నీ దాసుడైన నీ సీబాను నేను రాజు యెహోవాకు దయ చూపినట్టు ఇక్కడ దావీదు అంటున్నాడు. దేవుడు నాకు ఇప్పటి వరకు ఉపకారాలు చేశాడు, ఇంకా దేవుడు నా జీవితంలో ఉపకారం చూపించేటట్టు, దేవుని దయ నా మీద ఉండేటట్టు నేను అని అక్కడ చదవండి. నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి అంటే బ్రతికే ఉన్నాడా అని చెప్పేసి దావీదు అడుగుతుంటే అక్కడ షేబా అడుగుతున్నాడు. షేబా చెబుతున్నాడు, అవునయ్యా ఉన్నాడు, ఒకడు ఉన్నాడు, మెఫీబోషెత్ అనే ఒకడు ఉన్నాడు, యోనాతానికి కుంటి కుమారుడకు ఒకడు ఉన్నాడు అంటున్నాడు. ఇక్కడ యోనాతాన్ని బట్టి ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారని అంటే ఆ పనివాడైన షేబా అంటున్నాడు, యోనాతానుకు కుంటి కుమారుడైన మెఫీబోషెత్ అనే ఒక అతను ఉన్నాడు, అతను ఎక్కడున్నాడని దావీదు అడుగుతుంటే లొదెబారులో అమ్రీయేలు కుమారుడి యొక్క మాకీరు ఇంటి వద్ద ఉన్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ కుటుంబంలో ఎవరూ లేరు, అందరూ చనిపోయారు అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. కానీ దావీదుకి దేవుడు ఒక ఆలోచన ఇచ్చి దావీదు దేవుని యొక్క దయలు పొందుకోవటానికి దావీదు అడుగుతున్నాడు, సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంటే ఆ సౌలు కుటుంబంలో ఒకడున్నాడు, యోనాతానుకు పుట్టిన కుంటి కుమారుడు ఒకడున్నాడు అని అంటూ అక్కడ చెబుతున్నాడు. అతను పుట్టుకున్న నుంచి కుంటివాడు కాదు. మెఫీబోషెత్ అనే వ్యక్తి పుట్టుకునే కుంటివాడు కాదు. దేవుడికి విరుద్ధంగా సౌలు జీవించడం మొదలుపెట్టిన తర్వాత దేవుడు అనేక పరిస్థితులు గుండా సౌలు నడిపిస్తున్నప్పుడు, ఇంకా ఫిలిస్తీన్లు వచ్చి ఆ యొక్క రాజ్యాన్ని ఆక్రమించుకునేటప్పుడు, సౌలు చంపాలనుకున్నప్పుడు ఈ యోనాతానుకు పుట్టిన కుమారుడైన మెఫీబోషెతుకు ఒక దాది ఉంది. దాది అని అంటే ఎవరు? ఆయమ్మ అంటాం కదా. చిన్నపిల్లలను చూసుకోవడానికి మన ఇంట్లో ఏంటంటే ముసలోళ్ళు ఎవరో మా అమ్మమ్మో ఎవరో ఒకరు ఉంటారు. కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు ఎవరిని పెట్టుకుంటారు? ఒక పని మనిషిని పెట్టుకుంటారు. అవునా కదా? అలాగ ఒక దాది ఉంది. ఆ దాది ఈ ఫిలిస్తీన్లు తరుముతున్నారని చెప్పేసి ఆ పిల్లోడిని పట్టుకొని పరిగెత్తుతూ ఉంటుంటే ఆ దాది పడిపోయింది. దాది చేతిలో ఉన్న పిల్లోడు పడిపోవటం వల్ల ఆ పిల్లవాడి 2 కాళ్ళు విరిగిపోయాయంట. యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను. అతను ఎక్కడున్నాడని రాజును అడగగా సీబా చిత్తగించుము, అతడు లొదెబారు అంటే అర్థం ఏంటంటే, లొదెబారు అంటే అర్థం ఏంటంటే పచ్చిక లేని స్థలం. మనకుందా పచ్చిక? మనకుంది కదా, పచ్చిక ఉంది కదా, అందుకే అక్కడ గేదెలు మేస్తున్నాం. అవును కదా? పచ్చిక లేని స్థలం లొదెబారు అంటే పచ్చిక లేని స్థలం. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, పచ్చిక గల చోట్ల మిమ్మల్ని పరుండు చేయవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధి ఉంటే, దేవుని సన్నిధిలో ఎవరైతే నాటబడితే వారు ఆకు వాడక తన కాలం మందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు దేవుని సన్నిధిలో నాటబడితే, దేవుని మాటలకు నీ హృదయాన్ని అప్పచెప్పించుకుంటే నీ జీవితము ఉన్నతంగా ఆస్వాదింపబడింది. ఇక్కడ లొదెబారు అని అంటే పచ్చిక లేని స్థలం, అంటే ఎండిపోయిన స్థలంలో అతను ఉన్నాడు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే అమ్రీయేలు కుమారుడకు మాకీరు అంటే, అమ్రీయేలు కుమారుడకు మాకీరు అని అంటే చేదు అని అర్థం.
అమ్మి వేయబడినా అని అర్థం. అంటే ఈ కుంటివాడిని కొనుక్కున్నారు వాళ్ళు. ఈ కుంటి కుమారుణ్ణి వాళ్ళు బానిసగా కొనుక్కున్నారు. పుట్టడానికి రాజు కుటుంబంలోనే పుట్టాడు. కానీ పరిస్థితి ఎలా ఉంది? పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడే ఉన్నారా? పరిస్థితి ఎలా ఉంది? అతని పరిస్థితి ఎలా ఉంది? పచ్చిక లేని స్థలంలో ఉన్నాడు. చేదైన ఇంట్లో ఉన్నాడు. అమ్మి వేయబడిన స్థితిలో ఉన్నాడు. కుంటివాడికి భోజనం ఎలా పెడతారు? కుంటుడికి భోజనం ఎలా పెడతారు? ఎవరైనా రోడ్డు మీద మనకి పేదవారు ఎవరైనా కనపడి బాబు సాయం చేయంటే మనం ఏమంటాం? మనం ఏమంటాం చెప్పాలి మీరు. మమ్మల్ని ఎవరు అడగలేదు, మేము ఎవరికి చేయలేదు అన్నట్టు చెప్తున్నారు మీరు. మనం ఏమంటాం చెప్పండి. ఉంటే ఓ రూపాయి ఇస్తాం, లేదంటే అదుగులు అంటావా? ఉంటే ఓ రూపాయి ఇస్తాం, లేదనంటే రాక రోడ్డు మీద కుట్టి గోలేదు అదుగుల అని అంటాం. అవునా అంటావా? అలాగే ఈ కుంటి కుమారుడైన మెఫీబోషెతుకి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే తింటే తిను లేకపోతే మానే అన్నట్టున్న పరిస్థితి. భోజనం ఎలా పెడతాం? కుంటోడి తీసుకెళ్లి కలిపి నోట్లో మూతలు పట్టి పెడతామా? పెట్టాం. అరే తినరా అని చెప్పి ఇలా పెడతాం. అవునా కదా? అంతేనా కదా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే మెఫీబోషెత్ అనే మాటకు అర్థం ఏంటంటే అవమానం అని అర్థం అంట. మెఫీబోషెత్ అనే మాటకు అవమానం అని అర్థంట. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 7వ వచనం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనుందుదురు, నిందకు ప్రతిగా తాను పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. దేవుడు మీ జీవితాలను ఆ విధంగా మార్చబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అవమానకు ప్రతిగా దేవుడు రెట్టింపు ఘనతనివ్వబోతున్నాడు. మీ నిందకు ప్రతిగా మీరు ఏదైతే బాధను అనుభవించారో, ఏదైతే కష్టాన్ని అనుభవించారో, ఏదైతే వేదన అనుభవించారో, మిమ్మల్ని దేవుడు ప్రజల ఎదుట అనేకులకు ఆస్వాదకరంగా మార్చబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నమ్ముతున్నారా? ఇక్కడే ఉన్నారా? ఏదో పాస్టర్ గారు చెప్పుకుంటున్నారు అన్నట్టు ఉన్నారు మీరు. ఇక్కడే ఉన్నారా? మనం టయానికి ముగించుకుందాం. మరి మంచి భోజనం కూడా చేద్దాం మనం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ అవమానముకు ప్రతిగా దేవుడు రెట్టింపు కనుకరిస్తాడంట. ఇక్కడ అవమానమైన పరిస్థితిలో మెఫీబోషెత్ బతుకుతున్నాడు. మెఫీబోషెత్ అనే మాటకు అవమానం నోటి నుండి అని అర్థము. అవమానకరమైన జీవితాన్ని తను అనుభవిస్తున్నాడు. అవమానకరమైన పరిస్థితిని తను అనుభవిస్తున్నాడు. దేవుడు చూస్తూ ఊరుకుంటాడని అంటే ఆయన వద్దకు వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ ప్రయాస అనుకోకుండా, భారం అనుకోకుండా, కష్టం అనుకోకుండా, నష్టం అనుకోకుండా, మాకు ఎందుకు వచ్చిన తెప్పలని అనుకోకుండా మీరందరూ దేవుని సన్నిధిలో ఉన్నారు కనుక దేవుడు తప్పకుండా మీకున్న అవమానకరమైన పరిస్థితిని అంతటిని ఆస్వాదంగా మార్చును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ అవమానంతో బ్రతుకుతున్న మెఫీబోషెతుని దేవుడు ఏం చేశాడో చూద్దాం. లొదెబారులో అమ్రియేలు కుమారుడకు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో నేను. అప్పుడు రాజైన దావీదు మనుషులను ఎవరిని పంపాడంట? మనుషుల్ని పంపాడంట. ఎవరి కోసం? మనుషుల్ని ఎప్పుడు పంపుతారు? పెళ్లిళ్ళకి కొంతమంది మనుషులు పంపిస్తాం మనం. అటు ఇటు కొంతమంది మనుషులు పంపిస్తాం. పెళ్లిళ్ళకి శుభకార్యాలు జరిగినప్పుడు మనుషులు ఎందుకు పంపిస్తాం? మా ఊళ్ళ ఇల్లు, మా బంధువుల ఇల్లు అని చెప్పి కూడా పంపిస్తాం. ఇక్కడ ఎవరి దగ్గరికి పంపిస్తున్నానంటే మెఫీబోషెత్ దగ్గరికి, అంటే అవమానంలో జీవిస్తున్న వ్యక్తి దగ్గరికి మనుషుల్ని పంపిస్తున్నాడు దావీదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, దేవుడే నీ జీవితంలో కలగజేసుకొని, దేవుడే నీ జీవితంలో ఆ పరిస్థితి అంతటినీ మార్చడానికి అనేకుల్ని పంపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ దైవజనుని కూడా అలాగే పంపించాడు దేవుడు. అవునా కాదా? చదవండి అన్నట్టు. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి
లొదెబారులో ఉన్న మాకీరు ఇంటి నుండి అతన్ని రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి, ఇప్పుడు మెఫీబోషెతు వచ్చాడు. ఇక్కడ మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చాడు. కానీ మెఫీబోషెతు ఎలా వచ్చాడంటే భయంతో వచ్చాడు. భయంతో వచ్చాడు. నన్ను కూడా చంపేస్తాడేమో, ఒకవేళ మా తాత అపకారం చేశాడు గనక నన్ను కూడా చంపేస్తాడేమో, అందుకే నన్ను తీసుకొచ్చాడేమో అని భయంతో బ్రతుకు జీవుడు అనుకుంటూ వచ్చాడు. కానీ దేవుడు మెఫీబోషెతు జీవితాన్ని ఎలా మార్చాడో చూద్దాం. దావీదు వద్దకు మెఫీబోషెతు వచ్చాడంట. సౌలు కుమారుడు యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా, దావీదు మెఫీబోషెతుని అతను పిలిచినప్పుడు అతను చిత్తము, దాసుడై నేనున్నాను, నేనే ప్రభా, నేనే మెఫీబోషెతుని, నేనే అని భయంతో సాగిలిపడ్డాడు. భయంతో సాగిలిపడి, బాబాయ్ దావీదు ఎందుకు పిలిచాడో ఏమో, వెళ్ళకపోతే మళ్ళీ బాగోదు, మళ్ళీ ఏంటో పరిస్థితి అని భయంతో, తన జీవితంలో ఏం జరుగుతుందో తెలియదు, తన బ్రతుకులో ఏం జరుగుతుందో తెలియదు, దేవుడు ఏం చేస్తున్నాడో కూడా తెలియని పరిస్థితిలో మెఫీబోషెతు ఉన్నాడు. మనం అనుకుంటాం మా పరిస్థితి ఇదే, మా జీవితం ఇదే, మా బ్రతికిదే అని మనం అనుకుంటాం. దేవుని యొక్క వాక్యం చూస్తుంది, మన తలంపుల కంటే దేవుని తలంపులు ఉన్నతమైనవంట. మన ఆలోచనల కంటే దేవుని యొక్క ఆలోచనలు ఉన్నతమైనవంట. ఆయన మనం ఊహించిన దానికంటే, మనం అడిగిన దానికంటే అత్యధికంగా చేయగల శక్తి గల దేవుని నీవు ఆస్వాదించి ఉన్నావు గనక, నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, నీ బ్రతుకు ఏదైనా, ఏ అవమానంలో నీవున్నా, ఏ అనారోగ్య పరిస్థితిలో నీవున్నా, ఎటువంటి బాధలో నీవున్నా, ఎటువంటి నష్టంలో నీవున్నా సరే, నీవు లోకరక్షకుడైన యేసు ప్రభువు వద్దకు వచ్చావు గనక ఆయన తప్పకుండా నీ జీవితాన్ని బాగు చేసే దేవుడు. ఆయన తప్పకుండా నీ అనారోగ్యాన్ని ముట్టి నేను స్వస్థపరిచే దేవుడు. ఆయన తప్పకుండా నీ బ్రతుకును బాగు చేసి అనేకులకు ఆస్వాదకరంగా మార్చే దేవుడు. ఇక్కడ మెఫీబోషెతు రాజునైన దావీదు వద్దకు వచ్చి, నేనే ప్రభా మెఫీబోషెతును అని అంటే, రాజు అయిన దావీదు ఏమంటున్నాడో చూద్దాం ఒకసారి. అందుకు దావీదు, భయపడవద్దు, దేవుడు అంటున్నాడు ఈ మధ్యకాల సమయంలో, భయపడవద్దు. నువ్వు ఎటువంటి భయంలో ఉన్నా, నువ్వు ఎటువంటి వేదనలో ఉన్నా, ఈ అనారోగ్యం వల్ల నా జీవితం అయిపోయిందనే భయంతో ఉన్నావేమో, ఈ అప్పుల వల్ల నా జీవితం నాశనం అయిపోయిందని భయంతో ఉన్నావేమో, నా బిడ్డల భవిష్యత్తు ఏంటని భయంతో ఉన్నావేమో, నా కుటుంబ జీవితం ఏంటని భయంతో ఉన్నావేమో, దేవుడు అంటున్నాడు భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దావీదు అంటున్నాడు భయపడవద్దు మెఫీబోషెతు. చదవండి అన్న. అందుకు దావీదు, భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నీకు ఉపకారం చూపి పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పిత్తును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెబుతుంది, యెహోవా అందరికీ ఉపకారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా అంటే ఎల్లప్పుడూ ఉండేవాడని అర్థం. ఆయన అల్ఫా ఒమేగా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. దావీదు అంటున్నాడు, నేను నీకు ఉపకారం చేయడానికే నిన్ను పిలిచాను, నీ ఆస్తి అంతా ఏదైతే ఉందో అదంతా నీకు ఇప్పించేస్తాను అంటూ అక్కడ అంటున్నాడు. చదవండి. చూపి ఆ భూమి అంతటిని నీకు ఇస్తాను, మరియు నీవు సదాకాలము ఎక్కడంట, ఎవరి దగ్గర అంట భోజనం చేసేది? ఇటు నాలు ఎలాగా ఎక్కడ భోజనం చేస్తాడంట? సదాకాలము నా బల్ల యొద్దే. అంటే దావీదు బల్ల యొద్ద. దావీదు ఎవరు?
దావీదు ఇజ్రాయేలుకు రాజు. ఇజ్రాయేలుకు రాజు అయిన దావీదు అంటున్నాడు, మెఫీబోషెతు భయంకరమైన స్థితిలో 2 కాళ్ళు పోయి డేకుంటా జీవితం గడుపుతూ ఎవరో పెడితే తిని ఆ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక మాట అంటే పడి అంత భయంకరమైన పరిస్థితిలో జీవిస్తుంటే దేవుడు మెఫీబోషెతుని జ్ఞాపకం చేసుకొని దావీదును అతనికి నడిపించి, దావీదు అంటున్నాడు, నువ్వు భయపడవద్దు, నీవు సదాకాలము నా పనుల వద్ద భోజనం చేయదు. దేవుని నామానికి భయం కలుగును కాక. దేవుడు కూడా, యేసు ప్రభు వారు కూడా అంటున్నారు, నీ హృదయం అనే తలుపు వద్ద నీ నుంచొని తడుతున్నాను. నీ హృదయం అనే తలుపు తీసి నీ హృదయంలోకి నన్ను ఆహ్వానిస్తే నీవు నాతో కూడా భోజనం చేయదు. దేవుని నామానికి భయం కలుగును గాక. మనందరము దేవుని యొక్క రక్తంలో కరగబడ్డా కనుక వస్తున్న యేసు ప్రభు వారు త్వరగా వస్తున్నారు. యేసు ప్రభు వారు వస్తున్నారని తెలుసా మీకు? ఆయన 2వ రాకడలో వస్తారని తెలుసా మీకు? ఆయన తప్పకుండా వచ్చేవారు త్వరగా వస్తున్నాడు కనుక మనమందరము ఆ బోర శబ్దం విన్నప్పుడు, ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మనందరము హాజరవ్వాలి కనుక ఆ బోర శబ్దం విన్నప్పుడు మనకంటే ముందుగా నిద్రించిన వారు, అంటే మనకంటే ముందుగా మరణించిన వారు దేవుని యొక్క మహిమను పొందుకొని ఎత్తబడతారు. వారి తర్వాత సజీవులమైన మనము ఆయన మహిమను పొందుకొని మేఘాల మీద మన పెళ్లి కుమారుడైన యేసు ప్రభు వారిని ఆ మధ్య ఆకాశంలో జరగబోయే ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి మనం కూడా ఎత్తబడతాం కనుక మనకివ్వబడిన ఈ కొద్ది జీవితం, మనకివ్వబడిన ఈ కొద్ది కాలము, దావీదు ఎలాగైతే దేవుని వద్ద నమ్మకంగా జీవించాడో, దావీదు ఎలాగైతే దేవుని వద్ద హృదయపూర్వకంగా జీవించాడో, యథార్థంగా జీవించాడో, మనం కూడా మనకి ఇవ్వబడిన ఈ ఆయుష్ కాలంలో మనం నిజ దేవుడైన యేసు ప్రభు వారిని లోకరక్షకుడిగా మనం అంగీకరించి ఆయన మాటలకు లోబడి లోకాన్ని ద్వేషించి లోకాన్ని పెంటగా కొంతకాలము దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు. అంతేకాదు మనము ఆయన యొక్క రాకడలో మనం ఎత్తబడటము మన గురి, మన గమ్యమై ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆయన యందు మనం యథార్థమైన భక్తి చేస్తామో, యథార్థంగా జీవిస్తామో, దేవుడు మనకున్న పరిస్థితులన్నిటినీ మార్చి, దేవుడు మనకున్న స్థితులన్నిటినీ మార్చి మన జీవితాలను ఆస్వాదించడమే కాదు, ఆ యొక్క నిత్యత్వంలోకి, ఆ నిత్య రాజ్యంలోకి మనల్ని తీసుకెళ్తాడు కనుక ఇక్కడ మెఫీబోషెతు సదాకాలము దావీదు బల్ల యొద్దే భోజనం చేయమన్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప భాగ్యము. చాలా ఉన్నతమైన స్థితిలో ఉండేవారు, వారు భోజనం బల్ల మీద ఎన్ని వెరైటీలు ఉంటాయి? చాలా వెరైటీలు ఉంటాయి. మరి మెఫీబోషెతు స్థితి ఎలాంటిది? ఎవరన్నా పెడితే తినే స్థితి. అలాంటి స్థితి నుంచి రాజు బల్ల మీద అంటే, రాజు బల్ల మీద ఇప్పుడు కూర్చున్నాడు అనుకో, నాకు పలాంత కావాలి అని అంటే ఏం చేస్తారంటే ఆర్డర్ వేయటమే ఆలస్యం. అవునా కదా? ఆర్డర్ వేయటమే ఆలస్యం. అలాంటి స్థితికి దేవుడు హెచ్చించాడు. మీ స్థితి ఏదైనా, మీ పరిస్థితి ఏదైనా సరే, దేవుడు మీ జీవితాలను మార్చే దేవుడు మీరు కలిగి ఉండండి. దేవుని యందు విశ్వాసం కోల్పోవద్దు, దేవుని యందు నమ్మిక కోల్పోవద్దు. పరిస్థితులు మారుతా ఉన్నా, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా సరే, దేవుడు ఆ పరిస్థితులన్నిటి నుంచి మీ జీవితాలను మార్చి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ పిల్లల్ని వృద్ధి పొందించి, మిమ్మల్ని, మీ కుటుంబాలని యెహోవా ఆశీర్వదించి, మీ భవిష్యత్తును అంతటినీ దేవుడు దీవించి, మీకు దేవుడు త్వరలో ఒక నూతనమైన మందిరాన్ని అనుగ్రహించును గాక. ఈ దైవజనుడిని దేవుడు బహుబలంగా వాడుకుంటును గాక. మీరు దేవునికి లోబడాలి, దేవుడి యొక్క మాటలకు మీరు లోబడాలి. దైవజనుడి పట్ల, దేవుడి పట్ల కృతజ్ఞత కలిగి ఉంటే గనక దావీదు జీవితాన్ని దేవుడు హెచ్చించినట్టుగా, మెఫీబోషెతు జీవితాన్ని దేవుడు హెచ్చించినట్టుగా, దేవుడు రానున్న రోజుల్లో కూడా మీ జీవితాన్ని కూడా ఆస్వాదించి హెచ్చించును గాక. ఆమేన్.